15 సంవత్సరాల అనుభవం ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో లక్షల మంది నమ్మకమైన కస్టమర్ల సంతోషాలకు నిలయమైన మీ నివాసానికి అందమైన చిరునామా. పద్మారెడ్డి గారు అంటేనే ఫిల్టర్ లేకుండా ఉన్నది ఉన్నట్లుగా కుండ బద్దలు కొట్టినట్లుగా మాట్లాడే స్వభావం ఉన్న వ్యక్తి, అంతేనా? చాలా వరకు అన్ని చెప్పలేము కొన్ని. చిన్నప్పటి నుంచి ఇంతేనా పద్మారెడ్డి గారు? అదైతే ఉంది, కట్టే కొట్టే తెచ్చి అంతే. ఓకే, ఇంకెవరికి ఉంది ఇంట్లో? ఇది అన్నకు కూడా ఉందా? మా అన్న కూడా అదే విధంగా ఉంటాడు. ఓకే, ఎక్కువ అట్లా అబద్ధాలు చెప్పరు. పద్మారెడ్డి గారు, ఇప్పుడు మనిషికి అన్ని విధాలుగా చేతులు కాళ్ళు పనిచేస్తేనే సంపన్న కుటుంబంలో ఉన్న వాళ్ళు చాలా సోమరిపోతులను కూడా చూసాం. అలాంటిది చెప్పాలంటే దేవుడు ఒకటిస్తే ఒకటి ఇవ్వరు అంటారు కదా, అలా జైపాల్ రెడ్డి గారికి కావచ్చు, మీకు కావచ్చు, ఇద్దరు కూడా ఇది ఎప్పుడైనా కానీ మాకు ఇది ఒక బాడీలో ఇది ఒక ప్రాబ్లం ఉంది అని ఫీల్ అయిన సందర్భాలు ఉన్నాయా సార్ నిజంగా? ఎందుకంటే చాలామంది తెలియాలి. ఇప్పుడు చాలామంది ఏదైనా చిన్నది అయితేనే తట్టుకోలేకపోతారు, డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం, నా లైఫ్ అయిపోయింది, ఇంతటితో ఆగిపోతాను, నేను ముందుకు వెళ్ళలేను, బయట నా ముఖం చూపించలేను అని చాలామంది సూసైడ్లు చేసుకున్న సందర్భాలు కూడా చూసాం. అలాంటిది మీరు ఒక 70 సంవత్సరాలు పైగా ఇప్పటికి కూడా ఇంత యాక్టివ్గా ప్రజల్లో ఉంటూ ప్రజల తరపున మీరు మంచి మాటలు చెప్తూ మంచి జరగాలని కోరుకుంటూ ప్రతి విషయాలలో ప్రతి చోట పార్టిసిపేట్ చేస్తూ చాలా యాక్టివ్గా ఉన్నారు. ఎలా అన్న కానీ మీరు కానీ దాన్ని ఎలా? మాకు ఎప్పుడు ఆ ఫీలింగ్ జరగలేదు. మా అన్నగారికి 2 సంవత్సరాల లోపు, నాకు 3 సంవత్సరాల లోపు పోలియో వచ్చింది. ఓకే, మేము మా జ్ఞాపకంలో నడచలేదు. మీరు చెప్పిన కొద్దిగా లక్షణాలు ఏదైనా అపాయం నుంచి కొద్దిగా పెద్ద ఏజ్ వచ్చి ఒకసారి పూర్తిగా సంపూర్ణంగా అన్నీ చక్కగా ఉండి అంటే తప్పకుండా ఆ బాధ ఉంటుంది. బహుశా అది కావచ్చు. ప్లస్ మా కుటుంబ నేపథ్యం అవన్నీ కూడా మాకు లోపాలు కానీ ఇవి కానీ అంత అనిపించలేదు. కానీ అప్పుడప్పుడు ఉంటుంది, అందరితో పాటు మనం వెళ్ళలేకపోతున్నాము, చూడలేకపోతున్నాము అని బాధ ఉంటుంది. కానీ ఎప్పుడు దాన్ని మేము ఓవర్కమ్ అయ్యాం. ఓకే, అన్న కూడా ఆల్మోస్ట్ 2 కార్లతో నడిచారు కదా? లేదు, మొదలు ఒకటే కర్రతో నడిచేవారు. తర్వాత అనారోగ్య రీత్యా ఒక కర్ర మంచిది కాదని 2 కర్రలు ఇచ్చారు. 40-45 ఏళ్ళ వయసులో, 40 ఏళ్ళ వయసులో. ఓకే, ఒక కర్ర అయితే ఒకవైపు బరువు పెరిగిపోతుంది అని చెప్పారు. ఓకే, తర్వాత 2 కర్రలు వాడారు. అప్పుడు పోలియో డ్రాప్స్ కూడా లేవు కదా సార్? లేదు, పోలియో డ్రాప్స్ లేదు. మా వయసులో పోలియో డ్రాప్స్ లేవు. ఓకే, సో కానీ చదువుకుందంతా ఎక్కడ మీరు కానీ అన్న కానీ మొత్తం కూడా? మా అన్నగారు ఎక్కువ HSC వరకు దేవరకొండ. ఓకే, నాది 8th వరకు మా స్వగ్రామం మాడుగుల, 9th చింతపల్లి, 10th 11th నుంచి ఇక్కడ బీకామ్ వరకు హైదరాబాద్. ఇంకా హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయారు? అవును, ఇంకా పెళ్లి చేసుకొని ఇక్కడే. తర్వాత అది మళ్ళా పెళ్లికి ఊరికి వెళ్ళాను నేను. అలా చెప్పాలంటే 8th మా ఊర్లో 9th ప్రమోషన్ రాలా స్కూల్కి. రానప్పుడు పక్క ఊర్లో 25-30 కిలోమీటర్లు ఉంటుంది చింతపల్లి అని. అక్కడ మా క్లోజ్ కజిన్ దగ్గర వాళ్ళ ఇంట్లో ఉండి 9th చదువుకున్నాను. అప్పుడు నేను 2 స్టిక్స్ 2 క్యాలిపర్స్ పెట్టుకొని నడిచేది, స్కూల్కి వెళ్ళేది. హైదరాబాద్లో కూడా 2-3 సంవత్సరాలు స్కూల్కి వెళ్ళాను క్యాలిపర్స్ అండ్ స్టిక్స్ తోటి. ఇప్పుడు నడిచేవాడిని. 7-8 సంవత్సరాల నుంచి వయసు నుంచి నాకు 8-9 సంవత్సరాల వయసు నుంచి అలవాటు అయింది. స్కూల్ కూడా నడిచే వెళ్ళేవాడిని, మా ఊర్లో కానీ చింతపల్లిలో కానీ ఇక్కడ హైదరాబాద్లో కూడా 11th వరకు. తర్వాత దూరం పెరిగిన కొద్దీ రిక్షాలు, ఆటోలు, కార్లు అలవాటు అయిపోయి ఇవన్నీ అలవాటు తప్పిపోయింది. మేబీ అప్పటి వరకు యాక్టివ్గానే ఉన్నారు అయితే, ఒక 30 సంవత్సరాలు వచ్చేదాకా? 20 అనుకోండి. 20 కాలేజీ వరకు? అవును. ఏ వయసులో పెళ్ళి అయిపోయింది సార్ మీకు? సరిగ్గా 20 సంవత్సరాలు. అదే అందుకే. 20 సంవత్సరాలు. ఓకే, సో లవ్ మ్యారేజా లేకపోతే నాన్నగారు అమ్మగారు? అరేంజ్డ్ మ్యారేజ్ మా రిలేషన్లో. ఓకే, రిలేషన్లో అరేంజ్. అమ్మగారు అంటే మీ ఫ్యామిలీలోకి వస్తున్నారు, నా భార్యగా రాబోతుంది అన్నప్పుడు ఖచ్చితంగా మాట్లాడే ఉంటాం కదా, మాట్లాడినప్పుడు ఇష్టాలు తెలుసుకోవటం. సో అప్పుడు అంత సీన్ లేదు సార్. 55 సంవత్సరాల తర్వాత ఇప్పటి వాటికి ఎలా అన్వయిస్తాం?
ఒక్కటి మాత్రం నేను ఎందుకో మరి నాకు అంత, అప్పుడు కూడా అమ్మాయిని కలిసినప్పుడు నీకు ఇష్టమైతేనే చేసుకో అని మాత్రం నా లోపం దృష్ట్యా ఆమెను అడిగి చెప్పాను నేను. ఓకే, అది నా ధర్మం అనుకున్నా. ఓకే, బలవంతంగా చేస్తున్నారో ఏంటో మనకి తెలియదు కదా. ఆమె సరే అన్నది, ఇష్టంతో చేసుకో. ఓకే. కానీ నాకు తెలిసి మీ లైఫ్లో మీరు ఇంత సక్సెస్ అవ్వడానికి, లేకపోతే ఇంత హ్యాపీగా ఇంత ఆరోగ్యంగా ఉండటానికి వన్ ఆఫ్ ద రీజన్ అంటే ఆమె సహకారం. తప్పకుండా ఆమె సహకారము అది లేకపోతే జీవితం దుర్భరం అయిపోతుంది. అవును, ఆమె సంపూర్ణ సహకారము ఇవ్వబట్టే మనము ఇంత, మీరు అన్నారు కదా, ఎటువంటి కల్మషం లేకుండా కానీ ఇబ్బందులు లేకుండా కానీ మనం మాట్లాడగలుగుతాం. ఓకే, లేకపోతే దాంట్లో మనకు మనసులో టెన్షన్ ఉంటుంది కదా. డెఫినెట్గా ఉంటుంది. అది ఎప్పుడూ మాకు రాలేదు ఆ సందర్భంలో. ఓకే. ఇప్పుడు జైపాల్ రెడ్డి గారి ఫ్యామిలీ అంతా ఏం చేస్తున్నారు సార్? వాళ్ళు చాలా లైమ్ లైట్ లో లేరు కదా ఇప్పుడు, అంత యాక్టివ్గా రాజకీయాల్లోకి ఎవరు రాలేదు తర్వాత. మా అన్న స్థాయి చూసి వచ్చి మేమంతా, మా అన్న కంటే నేను 9 ఏళ్ళు చిన్న, మా తమ్ముడు 11. చాలా తేడా ఉంది మాకు. ఓకే, మేము కాస్త వయసుకు ఎవరికి ఆయన ఎమ్మెల్యే అయిపోయాడు. నా 19 ఏళ్ల వయసులోనే ఆయన ఎమ్మెల్యే. ఓకే, 28 ఏళ్ళకి ఆయన ఎమ్మెల్యే అయ్యాడు. 27 సరిగ్గా చెప్పాను. కానీ అప్పటి వరకు కుటుంబంలో అసలు రాజకీయ నేపథ్యం లేదు, ఏం లేదు. మా నాన్నగారికి కానీ మాకు కానీ వేరే రాజకీయ నేపథ్యం లేదు. ఆర్థిక నేపథ్యం ఉంది, గట్టిగా ఆర్థిక సంపన్న కుటుంబం. అదంతా కూడా మా నాన్నగారు తీసుకొచ్చింది పైకి. ఓకే, వాళ్ళ నాన్నగారు మామూలు సాధారణ మధ్యతరగతి రైతు. ఓకే, ఈయనేదాన్ని బిజినెస్, కొంత వడ్డీ వ్యాపారం, దాని ద్వారా ఆయన పైకి తీసుకొచ్చారు. ఆయన క్యాస్టర్ బిజినెస్ చేసేవారు. ఫాదర్ అన్నయ్య గారు ఎక్కడ చేశారు? అన్నయ్య గారు హైదరాబాద్ రాగానే రాజకీయాల్లోకి, స్టూడెంట్ పాలిటిక్స్ తర్వాత రాజకీయాల్లోకి. ఎందుకని ఆయనకి రాజకీయాలు అంటే అంత మక్కువ? అంటే అది నేను చెప్పలేను, కానీ ఆయన ఇంగ్లీష్ నేపథ్యం, ఆయనను కొంత, మా నాన్నగారు ఆయనను చిన్నప్పుడే ఇంగ్లీష్ ట్యూటర్ పెట్టి చదివిపించారు ఎట్ ది ఏజ్ ఆఫ్ 6 or 7. ఓకే, తర్వాత మా ఊర్లో 2వ తరగతో 3వ తరగతి 4వ తరగతిలో చదువుకున్నారేమో, దేవరకొండ వెళ్ళారు. అక్కడ హై స్కూల్ HSC వరకు చదువుకున్నారు. ఓకే, ఇంకా ఆ తర్వాత ఇంకా రాలేదు. తర్వాత ఇక్కడ నిజాం కాలేజు, ఆర్ట్స్ కాలేజ్ పాలిటిక్స్, OUS ప్రెసిడెంట్, ఫౌండర్ ప్రెసిడెంట్, NSUI, యూత్ కాంగ్రెస్, ఓకే, స్టేట్ కాంగ్రెస్. ఓకే, అది మంచి సంపన్న కుటుంబం కదా అప్పుడులోనే మీది? సంపన్న కుటుంబమే. 100 ఎకరాలు ఉంది. ఇప్పుడు లేదు, మా అవసరాల నిమిత్తం అమ్మడం అని. అదే ఇప్పుడంటే ఇంకా రాజకీయాలు ఉన్నప్పుడు ఆస్తులు తరిగిపోతూనే ఉంటాయి కదా సార్. మీరే చెప్తున్నారు కదా, నేను చెప్పే పని లేదు. ఇప్పుడు లేదు అంటే మీరు. అవును. సో దాన ధర్మాలు ఉంటాయి. దాన ధర్మాలు ఏం కానీ రాజకీయాలు, కుటుంబము, అన్ని ఆడంబరాలు ఇవన్నీ ఉంటాయి కదా. ఆడంబరాలు కూడా ఉంటాయి కదా. ఎలాంటి ఆడంబరాలు? ఏదైనా సందర్భం వచ్చింది అనుకోండి, ఖర్చులు అవుతుంటాయి. ఓకే, సో కొంచెం ఖర్చు ఎక్కువ చెయ్యాల, పెద్ద చెయ్యి అయితే. మేమని కాదు, కుటుంబంలో ఉంటారు కదండి, పెళ్ళి అయితే పెద్ద ఖర్చులు ఇట్లాంటివన్నీ. ఓకే, సో వెనక్కి కనబడుతున్నారు మీ అమ్మగారు, నాన్నగారు. అవును. అచ్చో అమ్మగారి పోలిక మీరు. ఏమన్నారు మీరు చెప్పారా, నేను చెప్పడం కష్టం. సో ఇంచుమించు గీత గారు కూడా అలానే ఉంటారు, వాళ్ళ నాయనమ్మ గారు లాగే. ఈ నాన్నగారి పేరు ఏంటండి? దుర్గారెడ్డి గారు. ఓకే, అమ్మగారి పేరు? యశోదమ్మ. ఎంతమంది మొత్తం సంతానం నాన్నగారికి, అమ్మగారికి? మీరు? మేము ముగ్గురు బ్రదర్స్, ఒక చెల్లెలు. ఓకే, సో నాకంటే తమ్ముడు ఉన్నాడు ఒక ఆయన. సో జైపాల్ రెడ్డి గారు అందరికి తెలుసు. నేను నడిమి. ఓకే, చిన్న ఆయన మనోహర్ రెడ్డి. ఆయన ఏం చేస్తుంటారు? కూడా బిజినెస్ ఆయన కూడా బోర్వెల్ అది నడిపాడు. ఓకే, సో ఆయన హైదరాబాద్లోనే ఉంటారు. సో లాస్ట్ సిస్టర్. అవును, ఆమె కూడా ఇక్కడే ఉంటారు. ఇక్కడనే ఉంటారు, హైదరాబాద్. సో ఇప్పటికి కలుస్తూనే ఉంటారా అంతా? ఫంక్షన్స్ అప్పుడప్పుడు రావడం, పోవడం, రాకపోకలు అన్నీ ఉంటాయి కదా.
సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.